it is hot, we can do avocado and macadamia, but we depend on water now. Okay. Yeah. రైతులు మెకడమియా మీద ఫుల్ అవేర్నెస్ తో ఉన్నారు. అందరూ కూడా మెకడమియాని ఎక్కువ అడుగుతున్నారు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి కెన్యా దేశంలోకి రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి మెకడామియా పంట. కెన్యాలో విచ్చలవిడిగా ఈ యొక్క మెకడామియా పంటను రైతు స్థాయిలో సాగు చేస్తుంటారు. అదేవిధంగా రోడ్డు ఇరువైపులా కూడా మన దేశంలో ఉన్నటువంటి యాప చెట్టు మామిడి చెట్లు ఏ విధంగా కనిపిస్తాయో ఎక్కడ చూసినా కానీ ఈ మెకడామియా పంటలు అనేవి ఎక్కువ విపరీతంగా కనిపిస్తుంటాయి. ఈ మెకడామియా పంటని సాగు చేస్తుంటే రైతులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ నుండి ఈ లేడీ ఎవరైతే ఉన్నారో మహిళ వీళ్ళు దాదాపు 10 ఎకరాల్లో ఈ మెకడామియాని సాగు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ మెకడామియా మొక్కల్ని అదేవిధంగా మెకడామియా సాగు పైన అనుభవం ఉన్నటువంటి యువకుడు మనతో పాటు ఉన్నారు. సరే మరి ఈరోజు వీరితో మనం సంభాషించలేము కాబట్టి వీరికి ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిని అడిగి అసలు వీళ్ళు మెకడామియా అనేది ఏ విధంగా సాగు చేస్తుంటారు, మరి మన భారతదేశంలో కూడా మెకడామియా కొన్ని ప్రాంతాల్లో సాగు చేసే అనుకూలం ఉంది, కానీ దాన్ని ప్రాసెసింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది రైతు స్థాయిలో. కానీ వీళ్ళ దగ్గర ప్రాసెసింగ్ యూనిట్లు అదేవిధంగా మెకడామియా పండించిన తర్వాత డ్రైయింగ్ చేసి దాని నుంచి వచ్చినటువంటి పలుకుని తీసుకుపోయి మార్కెట్లో లేదా వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొంచెం ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. కానీ వీళ్ళ సాగు విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు మెకడామియా ఏ విధంగా సాగు చేస్తుంది, అసలు మెకడామియా పంట వల్ల వీళ్ళ జీవనాధారం ఏ విధంగా ఉంటుందో వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వచ్చేసి యువకుడు ఎర్నెస్ట్ ఉన్నారు, అదేవిధంగా మహిళా రైతు ఫెయిత్ కడియోకి ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఎర్నెస్ట్. హాయ్. Hi. హౌ ఆర్ యూ? I'm good. ఓకే. టెల్ మీ, ఈజ్ కెన్యా హౌ మెనీ ప్లేసెస్ ది సూటబుల్ ఫర్ దిస్ మెకడామియా? Macadamia, we do it as a main cash crop. మెయిన్ క్రాష్ క్రాప్. Yeah, we grow it because it is simple to manage and it gives good high yields to farmers. ఓకే. Yeah. ఎర్నెస్ట్ అని ఏం చెప్తున్నానంటే మా కెన్యా దేశంలో ఎక్కువగా క్యాష్ క్రాప్గా పిలువబడేటువంటి పంటగా చెప్తున్నాం. అంటే రైతుకి ఎక్కువ డబ్బు ఆదాయం వచ్చేటువంటి పంటగా ప్రధాన పంటగా మేము ఈ యొక్క మెకడామియం సాగు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది రైతు సాగు చేయడం చాలా సులభంగా ఉంటుంది, అదేవిధంగా రైతుకు డబ్బులు కూడా చాలా సులభంగా వస్తాయి పంట సాగు చేయడం వల్ల అని చెప్తున్నారు. ఓకే మ్యామ్, యాజ్ పర్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ ల్యాండ్, ఎస్? హౌ మెనీ ఎకర్స్ ఇస్ దిస్ మెకడామియా? 10 acres. 10 acres. 10 ఎకరాల్లో ఈ మెకడామియా పంట ఉందని చెప్తున్నారు. హౌ మెనీ ప్లాంట్స్ ఈస్ దేర్ ఇన్ దిస్ 10 acres? 1500. పర్ ఎకర్ హౌ మెనీ ప్లాంట్స్ ఈస్ దేర్? 150. మొత్తం 10 ఎకరాల్లో వచ్చేసి 1500 మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక ఎకరాకి దాదాపుగా 150 మొక్కలు పెట్టుకున్నామని చెప్తున్నారు. మేడం, దీస్ ట్రీస్ ఆర్ వెరీ లాంగ్, వెరీ లార్జ్ అండ్ లాంగ్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ దిస్ ట్రీస్? 10 years. ఇప్పటికీ ఈ తోట కనిపిస్తున్నట్టు ఈ తోట వచ్చేసి 10 ఎకరాల తోట అని చెప్తున్నారు, 10 సంవత్సరాలు అని చెప్తున్నారు. మేడం, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, ఫస్ట్ క్రాప్ ఇన్ విచ్ ఇయర్ యూ గాట్ ఆఫ్టర్ ప్లాంటింగ్ ది ప్లాంట్స్? 800 kg first yield. In which year you will got? That is after 2016, 2015, 2016. When you plant, which year you will done first planting? 2012. 2012 means after 3 years first harvest will come. 2012లో వీళ్ళు మొక్కలు నాటుకోవడం జరిగిందని చెప్తున్నారు. 2015లో మొదటి కటింగ్ వచ్చిందని చెప్తున్నారు. మొదటి కటింగ్లో మొత్తం 10 ఎకరాల్లో కలిపి వచ్చేసి 800 kg. టోటల్ 10 acres యూ విల్ గాట్ ఫస్ట్ టైం 800 kgs. ఎస్, 800 kg వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల తోట అని చెప్తున్నారు. మ్యామ్, టెల్ మీ, విచ్ ఇయర్ యూ విల్ గాట్ హై yield? This year only. How much yield you got? 9 tons. 9 tons? This all 10 acres. Means per acre you will got averagely 1 ton. 1 ton you will got easily. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే దాదాపుగా ఈ సంవత్సరం ఏదైతే 10వ సంవత్సరంలో దాదాపు 10 ఎకరాల కలిపించేసి 9 టన్నుల యొక్క దిగుబడి, అంటే 9000 కిలోల దిగుబడిని తీసుకున్నామని చెప్తున్నారు. విచ్ ఇస్ మెయిన్ సీజన్ ఫర్ యూ? It's from February to March. In your time, in yours? Yes. February to March you will get good yield. Yes, that is the main season. Okay. Yes. Now this is off season, right? Yeah, these fruits are for the off season. Acha, these fruits are now off season. Yeah, these fruits are for off Already season. You are harvested. Already it has been harvested. It has been done. Yeah, the first season has been done. The main season, it's done. Okay. Ma'am, is there any pest and diseases you will come this macadamia? Any sprayings you are doing in here? No sprayings. No spraying. What you will give for growing purpose? We just give the manure to the tree. Manure. Yeah. Only manure. No Only sprayings. manure, no spraying. Just planting the plants and just giving water or? Yeah, and manure.
Just water manure. and manure. Water is more required. Not more required. When the trees are big, we'll wait for the rains. We will depend on the rains. Okay, how you are giving water to your plants? First initial time. Initial time, Hmm. you can do through jelly can or hose pipe. Just pipe. Where the plants are smaller. Here no drip. No, if you are good for drip, it's okay. Okay. But that is when the plants are tall. But now they are 10 years. Hmm. They can. They don't need sustain water. themselves, They yes. can sustain themselves. And this place is not very hot. ఓకే ఓకే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తుంటే మెకడామియాకి ప్రత్యేకంగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మొదటగా మేము మొక్కలు పెట్టినప్పుడు మాత్రం పైపుల ద్వారా తీసుకొచ్చి నీళ్ళని అందజేస్తాం తప్పిస్తే ఒకసారి మొక్క పెరిగి సెట్ అయిన తర్వాత పెద్దగా నీళ్ళు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ చాలా కూల్ ఉంటుందని చెప్తున్నారు. ఆ కూల్ ఉన్నటువంటి వాతావరణానికి అదే సస్టైన్ అవుతుందని చెప్తున్నారు. హౌ మచ్ ఇన్ యువర్ కెన్యా, హౌ మచ్ ఈస్ ద హైయెస్ట్ టెంపరేచర్, వాట్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్? We can go up to 38 temperature. 30? That is the highest. What 38 degrees. 38 degrees highest temperature. Yeah. And lowest temperature? Lowest we can go up to 23 degrees. 23 degrees you will get. Yes. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి 20 డిగ్రీస్ వరకు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, హైయెస్ట్ 38 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది చెప్తున్నా. అంటే ఎప్పుడు చూసాను ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి ఎండాకాలం మన భారతదేశంలో ఇప్పుడు వచ్చేసి మే నెలలో విపరీతమైన ఎండలు 45-40 డిగ్రీ సెల్సియస్ ఉంటాయి, కానీ వీళ్ళకి 38 లోయెస్ట్ టెంపరేచర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా మధ్యాహ్నం ఇక్కడ 2 అవుతుంది, అయినా కూడా ఏమాత్రం ఎండ లేదు. ఎండ ఉన్నప్పుడు కూడా వాతావరణం అనేది చాలా కూల్గా ఉంది. అందుకే ఈ పంట బాగా వాతావరణానికి అనుకూలంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఇఫ్ వన్ ట్రీ you are getting how much yield harvesting? One tree after 10th year, how much you got per one tree? It depends on the tree. The size of the tree. The size of the tree. Average you will get Is 150. 150 kgs. Yeah. 150 kgs you will get Yes. per tree. ఒక చెట్టుకి వచ్చేసి దాదాపు 150 కిలోల కాయ దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు 10 సంవత్సరాల అప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఇస్ దేర్ ఆఫ్టర్ యువర్ హార్వెస్టింగ్? యూ నీడ్ టు డూ ప్రాసెసింగ్ నా ఫర్ నట్. You are doing any processing or you are direct selling? Sometimes I dry, other times I direct you are selling. Direct selling means how much you are getting per kg? 150. 150. If you dry, 200 rupees. And how much the cost per drying for 1 kg? If you dry the nuts in any place, how much they were taking from you per kg drying? The price? That they send 200 per kg when it is dried. When it is dried, it is 200. You are saying 200, but what is the cost of drying? Kg it is 15 rupees. 15 rupees. Sellings. So per kg. Yeah. ఓకే, చూస్తున్నారు కదా, వీళ్ళు రైతులు పండించిన తర్వాత ఒకవేళ అంటే వీళ్ళకి వీళ్ళ దగ్గర ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు పని చేసి ఇంకొక 10 రూపాయలు ఎక్కువ లాభం తెచ్చుకోవాలనుకుంటే దాన్ని కోసిన తర్వాత డైరెక్ట్ అమ్మినాం అంటే పచ్చికాయలని అమ్మితే మాత్రం కేజీకి 150 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ చూపించి దాన్ని డ్రైయర్స్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని డ్రై చేసి అమ్మితే మాత్రం 200 రూపాయలు కేజీ వస్తుంది. కానీ ఒక కేజీకి డ్రై చేయడానికి వచ్చేసి 15 రూపాయల ఖర్చు అవుతుంది. వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ ద ఫ్లవరింగ్ టైమ్ అండ్ ఫ్లవర్ టు ఫ్రూట్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? About 3 months or 4 months. 3 to 4 months? Yeah, from flower to fruiting. 3 to 4 months it will? Yeah, it will be mature. Mature. Yes. Okay. And how is the cultivation areas? And all farmers are cultivating this type only? Most of the farmers here will do this because it has a lot of income to the farmers and it doesn't need a lot of management. What are the major crops for you after macadamia? Next what are? We have Hass avocado. Hass avocado. Yeah. And one more, and any? In the lowest part of Embu where there is a hot climate, they can do citrus, that is oranges. Oranges also you are growing? Or coffee in highlands and also tea. Tea? Yeah. You are cultivating coffee, lemon, oranges, avocado and tea. This macadamia? It will depend with the region. If it is highlands where it is cold, we go for macadamia, avocado, tea and coffee. Okay. Lowlands where the climate is hot, we will go for also macadamia does well if there is water. Okay. And we can go for citrus, that is oranges. Okay. High And temperatures avocados. you will go cultivating citrus, Yes. oranges. Yes. In low temperatures macadamia, avocado. Yeah. Okay. And also in where it is hot, we can do avocado and macadamia, but we depend on water now. Okay. Yeah, irrigating the plants. ఓకే, ఇక్కడ వీళ్ళ ప్రాంతాలకు వచ్చేసి దాదాపుగా మెకడామియా, అవకాడో, యాష్ వెరైటీస్, గోల్డెన్ అవకాడో వెరైటీస్, దీంతోపాటు
ఇక్కడ ఆరెంజెస్ని కూడా సాగు చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్లేస్లలో మాత్రం ఈ నారింజ పండ్లని సాగు చేస్తామని చెప్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న టైంలో ఈ అవకాడో అదేవిధంగా మెకడామియా వంటి పంటలను సాగు చేస్తామని చెప్తున్నారు. వాట్ ఈస్ ఎనీ కాస్ట్ పర్ ఎకర్? హౌ మచ్ కాస్ట్ పర్ ఎకర్ ఫర్ కల్టివేషన్ యూఆర్ స్పెండింగ్ హియర్ మనీ To plant? No, per 1 acre, how much per year, how much spend you money for cultivation practices? Within it is not costly. No because costing. the plants are of high heights. Yes. So they are not affected by weeds. Okay. Yeah. So no cultivation money. Just minimum cultivation. Okay. The labor comes during harvesting Mm-hmm. because the seeds need to be harvested and collected. And maybe applying manure. That is the main labor. Okay. Yeah. No other cost more for you. No more cost. ఓకే, వీళ్ళకి ఎక్కువగా పండించే అంటే ఒక ఎకరాకి వీళ్ళు సాగు చేసుకున్నైతే ఎక్కువగా పెట్టుబడులు ఉండవు. కేవలము ఆ మెన్యూర్ వేయడము, నీళ్ళు వేయడం తప్పిస్తే పెద్దగా పెట్టుబడి ఉండదు. కాకపోతే మేము కాయలు కోసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ లేబర్ కాస్ట్లను బట్టి అప్పుడు ఆ ఖర్చు ఉంటుంది. లేబర్ ఖర్చు అంటే కాయలు కోసేటప్పుడే ఖర్చు తప్పిస్తే మిగతా మధ్యలో ఎలాంటి ఖర్చు ఉండదు. తోటలకి నీళ్ళు పెట్టడం చూసుకోవడం అంతే అని వీళ్ళు చెప్తున్నారు. వాట్ ఈస్ ద కాస్ట్ పర్ 1 labor? హౌ మచ్ యూ కెన్ హార్వెస్ట్ పర్ 1 day? One person. 1 person. How many kgs? How many kgs he can harvest? Or how he can harvest? Is a very like big trees, na? Yeah. How you are harvesting? Like stick or any? Yes. We use stick or shaking the branches. Mm. The seeds fall down, then they are collected together. ఓకే, వీళ్ళు కూడా తెంపే విధానం కూడా కర్రల సహాయంతో లేబర్ని పెట్టేసి ఆ చెట్ల పైన దులపడం వల్ల కాయలు రాలిన తర్వాత వాటిని ఏరి వీళ్ళు ఆ పంటను తీసుకోవడం అని వీళ్ళ స్థాయిలో తెలియజేస్తున్నారు. మరి ఇది ఇక్కడ మెకడామియాని సాగు చేసే విధానం గురించి ఇక్కడ నుండి రైతులు, మహిళా రైతు, యువ రైతు మనకు సమాచారం తెలియజేశారు. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ రైతులైతే ఈ మెకడామియాని సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు మాకు మార్కెటింగ్ మేమే సొంతంగా చేసుకునే అవకాశం ఉంది, మేమే షెల్లింగ్ చేసుకుంటాం, మేమే ప్రాసెసింగ్ చేసుకుంటాం, కానీ మేము సాగు చేయాలని ఆలోచన రైతులు చాలామంది ఉన్నారు. అలాంటి రైతులకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో బిఎన్ రెడ్డి నర్సరీ వాళ్ళు వచ్చేసి ఈ మొక్కల్ని సరఫరా చేస్తున్నారు. మరి మన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సాగు అవుతుంది, వాళ్ళు ఇంతవరకు ఎంతమంది రైతులకు ఇచ్చారు, ఆ విధానం గురించి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సాగు చేసుకోవచ్చు అనే సమాచారం గురించి తెలియడానికి నాగిరెడ్డి గారు మనతో పాటు వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగిరెడ్డి గారు. నమస్తే యశ్ గారు. చూద్దాం మెకడామియా ఏ విధంగా సాగు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ కుప్పం దగ్గర కూడా రైతు చూసినాం సాగు చేసామని. మీ దగ్గర మొక్కలు తీసుకొని ప్రాసెసింగ్ చేయాలంటే ఇబ్బంది అని వాళ్ళకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, ఇక్కడ వచ్చినాక కూడా మనకు అర్థమైంది. కాకపోతే కొంతమంది రైతులు మేము ప్రాసెసింగ్ చేసుకుంటాం, మా అందుబాటులో నుండి మేమే మార్కెటింగ్ చేసుకోగలుగుతామని చాలామంది రైతులు ఇంట్రెస్ట్ ఉంటారు. మన వీడియో చూసిన వాళ్ళు కూడా మేము కూడా ట్రై చేద్దామని ఆలోచనలు ఉంటారు. ఏంది అసలు మెకడామియా అనేది ఏంది, మన తెలుగు రాష్ట్రాల్లో సాగవుతుందా? మెకడామియా అనేది అయితే అంటే కొన్ని ఏరియాలు లిమిటెడ్ మినిమం వచ్చరికి ఇక్కడ ఉన్న టెంపరేచర్ ప్రకారం ఆలోచిస్తే 40 degrees బిలో ఉన్న ఏరియాల వరకు కంఫర్టబుల్గా అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఎందుకు వచ్చాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంత కెన్యా ఇంత దూరం వచ్చి ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు పెట్టామంటే రైతులు మెకడామియా మీద ఫుల్ అవేర్నెస్తో ఉన్నారు. అందరూ కూడా మెకడామియాని ఎక్కువ అడుగుతున్నారు. అయితే అది ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, రైతుకి కంఫర్టబుల్లా లేదా, లాభదాయకమా లేదనేది మెయిన్ ప్రాక్టికల్గా చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ దాకా కెన్యా దాకా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినది ఏంటంటే రైతు వారీగా మంచి అంటే మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్లో మంచి హీలింగ్ అయితే వస్తుంది, మంచిగా చేసుకోదగిందే. కాకపోతే ప్రాసెసింగ్ అనేది చిన్న చిన్న రైతులు చేసుకునేటానికి వీలు కాదు. ఇది వచ్చేసరికి మనం బల్క్లో అంటే మినిమం 100 ఎకరాలు లేకపోతే 200 ఎకరాలు ఆ రేంజ్లో కనుక వేసేసి ఒక ప్రాసెసింగ్ యూనిట్ మనం పెట్టుకొని దాన్ని డ్రై చేయటము, డ్రై చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ చేయడం. అంటే షెల్ దీనికి 3 పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కటింగ్ చేయటం, తర్వాత దాని మీద గ్రీన్ వచ్చేసరికి ఆల్రెడీ బ్రౌన్ కలర్ మారిన తర్వాత తీసేయటం, లోపల బ్రౌన్ కలర్ షెల్ ఉంటుంది అనమాట. ఆ షెల్ని ఏం చేస్తారంటే 150 మినిమం 145 degrees టెంపరేచర్లో మినిమం వచ్చేసరికి ఒక 7 days బాయిలర్ చేసిన తర్వాత షెల్లు నుంచి లోపల ఉన్న వైట్ పల్ప్ అనేది విడిపోతుంది అనమాట. మామూలుగా అయితే ఉబ్బితే సౌండ్ వస్తుంది. అంటే మామూలుగా అయితే ఏమవుతుంది అంటే దానికి వైట్ ప్లస్ ఈ షెల్ 2 కలిసే ఉంటాయి అనమాట. ఎందుకంటే దాంట్లో అంటే ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, కొబ్బరి చిప్ప ఉన్నట్టు కలిసి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ మనం 145 degrees లో కనుక దీన్ని 7 days కనుక ప్రాసెసింగ్ చేస్తాం, బాయిలర్ చేస్తాము, ఆటోమేటిక్ గా లోపల ఉన్న వైట్ అనేది కుదించుకోబోయి లూజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ షెల్లుని పగలగొట్టడం. షెల్లుని పగలగొట్టే ప్రాసెస్ ఏంటంటే పెద్ద మిషనరీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అంటే దీనికి విషయం ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇది వచ్చి పగలగొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్ గా పగలగొట్టేస్తే
సుమారు 4-5 పలుకులు వచ్చేసి మార్కెటింగ్కి ప్రాబ్లం అవుతుంది. అదే కనుక దాన్ని పర్ఫెక్ట్ గా పగలగొట్టే మిషనరీ కనుక అయితే మనకి షెల్ లోపల ఉన్న వైట్ పర్ఫెక్ట్ గా బయటకు వస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా. అది మార్కెట్ లో ఫుల్ డిమాండ్. ఇప్పుడు మన కనుక కాజు కనుక పగిలిన దానికి ఎలా అయితే రేట్ తక్కువ ఉంటుందో, చిప్స్ ఉన్నాయి చాలా రేట్ తక్కువ ఉంటుంది. అదే కనుక మంచి కాజు పగలకుండా నీట్ గా రెండు కలిసి ఉన్నది ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంది రేట్ ఈ మెకడామియాకి కేజీకి? ఇప్పుడు మెకడోమియా వచ్చరికి ఇక్కడ రైతు వారికి మనం కనుక్కున్న దాంట్లో వీళ్ళు అయితే 200, 150 నుంచి 200 రూపాయలు అమ్ముతున్నారు. సరే వీళ్ళకైతే మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నారు. అంటే కాయని వీళ్ళు ఆ రేట్కి అమ్ముతారు. కాయని అదే మనం అంటే మొత్తం షెల్లింగ్ చేసి బయట వైట్ కలర్ ఉంటుంది కదా, అదే ఏ విధంగా ఉంది రేటు? అది వచ్చరికి క్వాలిటీని బట్టండి. దాంట్లో కూడా మనం ఇవాళ చూసిన దాంట్లో పెద్ద కంపెనీలు 2 కంపెనీలు తిరగడం జరిగింది. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు జపాన్కి, చైనాకి, ఆస్ట్రేలియాకి, అమెరికాకి. అలా వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఏంటి, మినిమం 1000 రూపీస్ నుంచి 1600 వరకు. అది కూడా బల్క్ లో టన్ వైజ్ గా కొనుక్కొని వాళ్ళకు బ్రాండింగ్ చేసుకుని వాళ్ళు అమ్ముకునే వాళ్ళైతేనే ఆ రేట్ లో వస్తుంది. 1000 రూపాయల నుంచి 1600 రెడీ టు ఈట్. మన భారతదేశంలో ఎంత ఉంది రేట్? అది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ రేటుకి కనుక కొంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వగైరా ఎన్ని కలుపుకొని మినిమం 200 అంటే ఒక 2500 నుంచి 3000 రూపాయలు అమ్మితేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ప్రజెంట్ మనకి రత్నదీప్ వాటిలో ఆల్రెడీ 3000 రూపాయలు అమ్ముతున్నారు. అంటే 100 గ్రాములు 300 రూపాయల కడికి అమ్ముతున్నారు. అంటే ఆల్మోస్ట్ కేజీ 3000 రూపాయలు పడుతుంది. ఆ రేటుకి అమ్మితేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అంటే అది కూడా బల్క్ లో కొంటున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు రైతు స్థాయిలో ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు, క్లియర్, రైతులకు అర్థమవుతుంది ఏందనేది మెకడామియా గురించి. అసలు నిజంగా ఇప్పుడు మీరు రైతు స్థాయిలో వేసుకుంటే మన దగ్గర వచ్చే అవకాశం ఉంటుందా? ఈళ్ళు మీరు ఎక్కడన్నా మన తెలుగు రాష్ట్రాల్లో చూసారా? మీ దగ్గర అసలు మొక్కలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనం వచ్చరికి మన చంద్రబాబు నాయుడు గారి ఏరియాలో, రామకుప్పం ఏరియాలో ఆల్రెడీ ఇచ్చున్నాయి. మన హీలింగ్ వస్తున్నాయి. అంటే లిటిల్ బిట్, చెట్టుకో 10 కాయలు 20 కాయలు వచ్చినాయి. అది పెద్ద హీలింగ్ ఏం కాదు. అంటే 2.5 years అవుతుంది. అందువల్ల లైట్గా వచ్చింది. అది కూడా సీడ్ ప్లాంట్ ఇచ్చాము. ఎక్కడన్నా ఒకటి ఇచ్చింది అనమాట. తర్వాత త్వరలో దాని మామూలుగా మనం చెప్పేది ఏంటంటే 8 yearsకి వస్తానే రైతులు చెప్పిస్తున్నాము. అంటే 2.5 yearsకి కొంచెం రావడం హ్యాపీ, మంచి విషయమే. కాకపోతే ఆ క్లైమేట్, రామకుప్పం క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ ప్రకాశము, నెల్లూరు అలా అయితే కొంచెం ఏదేమైనా 35 అంటే 40 డిగ్రీల లోపు ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఓకే. 40 డిగ్రీలు ఉండి మినిమం ఈ అంటే నైట్ వచ్చరికి కూల్గా ఉండే ప్రాంతాలు అయితే కంఫర్టబుల్, మంచి హీలింగ్ వస్తుంది. మెయినెస్ తక్కువ. మేజర్ ఏంటంటే దీనికి రైతు ఎటువంటి వాళ్ళు కూడా అదే చెప్తారు, మాకు ఏం ఖర్చు లేవని చెప్తారు. ఓన్లీ పండ్లు వచ్చిన తర్వాత రాల్పనిక లేబర్ తప్పిస్తే మధ్యలో స్ప్రేయింగ్ లేదు, కలుపు తీయం, ఏం చేయమని చెప్తారు. అవును. ఇంకోటి ఏంటంటే దీనికి వచ్చరికి సీజన్లో మంచి క్రాప్ వస్తుంది, అన్ సీజన్లో కూడా క్రాప్ వస్తుంది. అంటే లిటిల్ బిట్ కొంచెం తక్కువే వచ్చింది. అంటే దీనివల్ల 2 అంటే మినిమం మెయింటెనెన్స్ ఖర్చులకు ఒకవేళ సెకండ్ సీజన్ పోయినా మెయిన్ సీజన్ వచ్చి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు మనం చాలా మంది రైతులను అడిగితే చెప్పిన విషయం ఏంటంటే అవి ఎప్పుడు వస్తాయా, ఇంటి అవసరాలు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా ఇల్లు కన్స్ట్రక్షన్, ఇలాంటివన్నీ చేసుకోవడానికి మాకు ఇది వస్తే మంచి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం ఒక చెట్టుకి ఇవాళ రోజున 10 సంవత్సరాలు అవుతుంది ప్లాంట్ చేసి, మినిమంలో 150 కేజీలు తీసుకున్నా, ఒక మినిమం ప్రాసెసింగ్ చేసినా సరే మామూలుగా 150 రూపాయల కాడికి 150 కేజీలు ఇంటూ 150 రూపాయలు అనేది మంచి అమౌంట్ వస్తుంది. అందువల్ల వీళ్ళు అంటే హీలింగ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది త్రూ అవుట్ కెన్యాలో అన్ని ఏరియాల్లో కూడా వీళ్ళు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మెకడోమియా అయితే ఒక చెట్టు కావచ్చు, 100 చెట్లు కావచ్చు, 2000 చెట్లు అలా పండించుకుంటూ పోతున్నారు. కాదు మనం ఇక్కడ చూసిన ప్రాసెస్లో కూడా చాలా మంది 150 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాల ఫార్మ్స్ కూడా చూసాము. అంతా బాగానే ఉంది. అసలు మెకడామియా అనేది ఎందుకు తినాలి? దీంట్లో ఏం పోషకాలు ఉంటాయి? దీన్ని తినడం వల్ల నార్మల్గా సమాజ ప్రజలకి ఏం ఉపయోగాలు ఉంటాయి? అసలు ఏంది ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు కొని తినాలి? అసలు మెకడోమియా నట్ అనేది అయితే మంచి ప్రోటీన్స్ ఉన్న, అంటే మంచి విటమిన్స్ ఉన్న నట్టు. మనకి జీడిపప్పు, బాదం పప్పు ఎలా ఉందో దానికంటే కూడా ఇంకా ఎక్కువ విటమిన్స్ దీనిలో ఉన్నాయి. B6, తర్వాత విటమిన్ E, విటమిన్ A, D అలా కూడా చాలా ఉన్నాయి అనమాట. ప్లస్ ఇది మెయిన్ ఏంటంటే రక్త ప్రసరణని పర్ఫెక్ట్గా చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం హార్ట్ స్ట్రోక్లు, అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇది తినడం వల్ల ఏంటంటే ఆ రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ని తీసేయడం జరుగుతుంది. అందువల్ల మెకడోమియా అనేది మంచి కాస్ట్. లేకపోతే ఇక్కడ నుంచి కెన్యా నుంచి ఇన్ని దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్స్పోర్ట్ అవ్వదు. ప్లస్ అది కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ బల్క్ లోనే 1500 రూపీస్ బెస్ట్ క్వాలిటీ అమ్మటం జరుగుతుంది. దీని ఆయిల్ కూడా అంటే ఎక్స్ట్రా కనుక మన దగ్గర స్టాక్ ఉంటే ఆయిల్ కూడా తీస్తారు. ఆయిల్ కూడా మంచి డిమాండ్ ఉంది, కొంచెం బాగా కాస్ట్ ఉన్నమాట వాస్తవే. ఇది మన ఏదో ఫ్రీడమ్ యాప్లు వాటిలో చెప్పినట్టు వేలు కోట్లు ఇలా అయితే కష్టము, అంత రాదు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలకు కానీ వీళ్ళు ఒక చెట్టుకి 22,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు అనేది అది కరెక్ట్ కాదన్నమాట. ప్లస్ 10 సంవత్సరాల తర్వాత మనకు కావాల్సిన దిగుబడి మంచిగా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న నేలలు మనతో పోల్చుకుంటే చాలా సారవంతమైన నేలలు. ఎటు చూసినా ఎర్ర నేలలే కనిపిస్తాయి. ఎర్ర నేలలు అంటే సాయిల్ చూడడానికి అర్థమైపోద్ది అంటే ఎంత హెవీగా, అంటే మంచి
న్యూట్రిన్స్తో ఉంది. ఇంకోటి ఏంటంటే రైతులు ఇక్కడ ఏం స్ప్రేయింగ్లు చేస్తారు, స్ప్రేయింగ్ చేయట్లేదు, అంటే సాయిల్ని ఫర్టిలైజర్ వేసి చెడగొట్టట్లా. మనకల్లా ఏంటంటే మీరు హీల్డింగ్ ఇవాళ 40 టన్నులు మిర్చి తీస్తే నేను 50 టన్నులు తీయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మందులు వేస్తూ ఉంటాం, ఆ విధమైన కాంపిటీషన్, హెవీ హీల్డింగ్ తీయాలనే కాంపిటీషన్ వల్ల మనం సాయిల్ని పాడు చేస్తున్నాం అనమాట. వీళ్ళు వచ్చరికి మనం ఈ 3 days నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, ఎక్కడా కూడా ఇంతవరకు స్ప్రే చేస్తున్నట్టు ఎక్కడ కనపడాలి. ఒక్క దీనికే కాదు, అవకాడోకే కాదు, మొక్కజొన్నకే కాదు, వీళ్ళు ఎంత మొక్కజొన్న, అవకాడో, మెకడోమియా ఇవి ఎక్కువ కనపడతాయి. వెజిటబుల్స్ కూడా కొన్ని బాగానే చేస్తున్నారు, కానీ ఏటికి కూడా స్ప్రేయింగ్స్ లేవు. ఫర్టిలైజర్ కూడా ఎక్కడ వేస్తున్నట్టు కనపడలేదు, చాలా విజిట్ చేసాము. అంటే వీళ్ళు ఏంటంటే సాయిల్ని బాగా కాపాడుతున్నారు కాబట్టి ఈ విధంగా క్రాప్ వస్తుంది, ఈ విధంగా వాళ్ళకి మంచి క్రాప్స్ పండుతున్నాయి. రెండోది ఇప్పుడు ఈ మెకడామియాలో మనం చెప్పుకుంటే ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, ఏ వెరైటీకి మంచి దిగుబడి ఉంది, వీళ్ళు వేసిన వెరైటీ, విచ్ వెరైటీ యూ ఆర్ డూయింగ్ కల్టివేషన్? మోరంగా 20. ఇట్లా మోరంగా 20 అన్నా ఇంకా మీకు తెలిసిన వెరైటీస్ ఏమన్నా? ఇప్పుడు ఇవి వచ్చరికి చాలా రకాలు ఉన్నాయండి. స్టార్టింగ్ 4 రకాలతో సీడ్తో స్టార్ట్ అయింది. అందులో 2 తినడానికి పనికి వస్తాయి, 2 తినడానికి పనికిరావు. ఆ ఇంటిగ్రిఫోలియా, టెట్రాఫోలియా అనేది మాత్రమే మనకి తినడానికి బాగా పనికొస్తాయి. వాటి నుంచి మళ్ళీ ఒక 24 రకాలు మళ్ళీ తయారైనాయి. బీమౌంట్ 816, 849, మురంగా 20. ఇది వచ్చరికి ఇంటిగ్రిఫోలియా 816 అంటారు, మురంగా 20 అంటారు, తర్వాత 849, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళు అయితే మంచిగా మురంగా 20 అని, అంటే ఉన్నట్లో టాప్ ఏదైతే ఉన్నాయో ఈ అన్ని రకాలు వేసారు, అందులో టాప్ అన్ని తీసేసి గ్రాఫ్టింగ్ కట్టేసి మురంగా 20 అనేది వీళ్ళు కామన్గా పిలుచుకుంటారు. ఆ వెరైటీ అనేది మనకి కూడా బాగా వస్తుంది. మన ఏపీ తెలంగాణలో కూడా 40 డిగ్రీల టెంపరేచర్లో కూడా కాస్త అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే హీల్డింగ్ కూడా మనం కొంత చూస్తున్నాం ఈ రీసెంట్గా. కాకపోతే ఇది ఎయిర్ లైనింగ్ ఇవన్నీ కూడా మన వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఎయిర్ లైనింగ్ వద్దని, దానికి వర్కౌట్ కాదంటున్నారు. ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ, అంటే దీనికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు 500 రూపాయల నుంచి 1600 రూపాయలు దాకా. ఈ మనం పండిస్తా బెస్ట్ క్వాలిటీ వేసుకోకుండా నార్మల్ వేసుకొని 500 రూపాయలు అమ్ముకునే కంటే ఇలాంటి బెస్ట్ క్వాలిటీ, దీనికి ఎక్కడ కూడా ముళ్ళు రావండి. మంచి వెరైటీ. ఇది ఎక్కడ కూడా ఇంత చెట్టు మీద ఇప్పుడు అది 10 ఎకరాలు మొత్తం చూసాం కదా, ఎక్కడ కూడా ఒక ఆకు కూడా ముళ్ళు రాలేదు. ఇది బెస్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీ అయితేనే మన దీంట్లో సైజులు కామన్ గా చెట్టు అన్న తర్వాత అన్ని సైజులు వస్తుంటాయి. దీన్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెసింగ్ అంటే ఏదైతే బాయిలర్ చేసేటప్పుడు మిషన్లు వేస్తారు, ఏ సైజుకి ఆ సైజ్ గ్రేడ్ అవుతా ఉంటది. బెస్ట్ సైజ్ అంతా ఒక సైడ్ వెళ్తుంది, లేదంటే చిన్న సైజ్ అంతా ఒక సైడ్ వెళ్తుంది. ఇది కొంతమంది ఏంటంటే ఈ వెరైటీ వేస్తేనే ఈ క్వాలిటీ వస్తుంది, ఇంత సైజ్ వస్తుంది, 20 mm 15 ఇవన్నీ కూడా రైతులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వెరైటీలో చిన్న కాయ పెద్ద కాయ అనేది కామను. ఒక చేతికి గనక 5000 ఎలా ఉంటాయో, ఒక చెట్టుకి చిన్న సైజు వస్తుంది, పెద్ద సైజు వస్తుంది, మీడియం కూడా వస్తుంది. ఇవి మనం గ్రేడ్ చేసుకునే సిస్టమ్ బట్టే ఉంటుంది తప్పితే ఈ చెట్టు వేస్తే ఎంత సైజు వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం తప్పుదా పట్టిస్తున్నారు. అలాగే ఈ మురంగా 20 అనేది బెస్ట్ వెరైటీ, మనం వేసుకోదగింది. కాకపోతే ఇది ఎలా అంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటేనే బల్కులు వేసుకోవటం వల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే అంత ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఇండియాలో మన లేవు కాబట్టి మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తుందా లేదా చెకింగ్ కోసం, లేదా పర్లేదు మన పెట్టి మన కాయ వచ్చేలోపు ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయనే ధైర్యంతో అలా ఉన్న రైతులైతే మాత్రం కంపల్సరీగా మొక్కలు వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఒకేసారి 10 ఎకరాలు 20 ఎకరాలు అలా వేసేసేసి ఇబ్బంది పడొద్దు అనేది నా సలహా. మినిమం 1 ఎకరం చిన్నగా అయితే వేసుకోండి. ఇది ఏంటంటే వాళ్ళు కల ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టినా పెట్టకపోయినా మనమైనా దాన్ని చిన్నగా తీసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. ఈ అనుకున్నట్టు ఇంత ప్రాసెసింగ్ చేసి ఈ రేట్లు అయితే మనకు రావు. సింపుల్గా 200-300 అయితే తీసుకోవచ్చు రైతు. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో కెన్యా దేశంలో ఉన్నటువంటి ఈ ఎంబు అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతులు సాగు చేస్తుంటే మెకడామియా యొక్క సాగు యొక్క అనుభవాలు, మహిళా రైతు, యువ రైతు యొక్క అనుభవాలు తెలియజేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, మన ఇండియాలో కూడా సాగు చేసుకుంటే ఏ విధంగా ఉన్నటువంటి పూర్తి సమాచారం నాగిరెడ్డి గారు క్లియర్ కట్గా పూసగుట్టినట్టుగా ఈ మెకడామియా సాగు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైతులకు కూడా మంచి సూచనలు ఇచ్చారు. మెకడామియా ఏదో వేసుకొని ఇక్కడ వస్తుంది కదా మన దగ్గర కూడా వేసి 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకొని మేము కూడా క్యాష్ అవుట్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇది పండియడం ఈజీ, పండిస్తే కాయలు రావడం ఈజీ, కానీ దాని తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మడం అనేది చాలా ఇబ్బంది. రైతు ఇప్పటివరకైనా సరే ఏ పంటలైనా సరే పండించిన వరకు మాత్రమే అనుకూలం, కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెటింగ్ చేయడం ఏ పంటలైనా సరే రైతుకి ఇబ్బంది. కానీ ఇది ఇంకా ఇబ్బందితో కూడుకుంటుంది కాబట్టి కొంచెం రైతులు ఆచి చూసి తెలుసుకొని దీని గురించి సాగు చేయండి. లేదు మాకు కొంచెం దీనిపైన అనుభవం ఉంది, మేము కూడా దీన్ని ట్రై చేసుకోగలుగుతాం, మేము దీన్ని బ్రేక్ చేయగలుగుతాం, మా దగ్గర కొన్ని పరికరాలు ఉన్నాయి, మా చుట్టూ ఉన్నటువంటి ఆ అవసరాలకు తగ్గట్టుగా మేము చేయగలుగుతాం అనే వాళ్ళు మాత్రం 1-2 ఎకరాల్లో వేసుకొని ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్పిస్తే ఎక్కువ ఎకరాలు వేసి రైతులు ఇబ్బంది పడొద్దని కూడా నాగిరెడ్డి గారు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో
పరిస్థితుల్లో మీరు కూడా ఈ మెకడామియా మొక్కలు కావాలనుకుంటే మాత్రం నాగిరెడ్డి గారు మీకు మొక్కలు సరఫరా చేసే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ కెన్యా దేశంలో నుండి మెకడామియా సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్మటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. నమస్తే. నమస్తే.